అందంగా ఉండే అబద్ధం కన్నా నిప్పసొంటి నిజమేనయ్యం. చెప్తే సొంత పాటోళ్ళకే సుర్రుమని కాలుతుండొచ్చు గాని అన్నదాతల ఉసురు దాకకుంటూ ఉండది అనుకున్నాడో ఏమో మరి. కుండబద్దలు కొట్టినట్టు మంది ముందల్నే ఉన్న వాస్తవం చెప్పిండి ఇట్లా కడియం సారు. మరి ఇంతకు నీళ్ళ ముచ్చట మీద చెప్పిన నిప్పసొంటి నిజమేంటిది అనంటే కుల్లం కుల్లనయా ఉన్నది చెప్పాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముసుగుల గుద్దులాటెందుకు అని అనుకుంటా నీళ్లు పంటల ముచ్చట ముంగటేసుకొని కడమ కాంగ్రెస్ లీడర్ లెక్క కవర్ డ్రైవులు చేయకుండా కరెక్ట్గా ఉన్న కథ ఇది అని కడియం సార్ ఏం చెప్పుకొచ్చిండో ఓయినూరో సారి. నేను మీకు నీళ్ళు ఇస్తాను హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్లు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతోడు పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకుంటే పొద్దుతిరుగుడో ఏదో ఒకటి వేసుకోండి. లేకుంటే పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను, నా ప్రయత్నం అంతా చేస్తున్నా. నేను నీళ్ళిచ్చే పరిస్థితుల్లో లేను, వరి పంట వేయకుర్రి, కావాలంటే కందులు పెసర్ల సొంటి పంటలు వేసుకోర్రి, లేకుంటే వారం రోజులు ఆగుర్రి, ఆచారం మంచిగుండి వానలు పడితే వరి పంట వేసుకోవచ్చు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సారు ఎంత క్లారిటీతో చెప్పిరో కల్లారా చూసిరు కదా. మిగతా హస్తం పార్టీ లీడర్ల లెక్క మస్తు పొడుగు మాట్లాడుకుంటా నీళ్ల గురించి పీకర్ పడకుర్రి. మీకు కండ్ల నీళ్లు రాకుండా మా సర్కారు చూసుకుంటది. ఏదో ప్రతిపక్షాలకు పొద్దు ఒక పంచాయత్ చేస్తురు గాని అట్లేం లేదు, నిమ్మలంగుండ్రి నీళ్ళు వస్తాయి, నన్ను నమ్మురి కదా అని ఇప్పుడేదో పబ్లిక్ సప్పట్ల కోసం అబద్ధాలతో స్పీచ్లు దంచితే అటెంక నీళ్లు లేవన్న నిజాలు చూసి అన్నదాతలు ఆడిపోసుకుంటే ఆ పాపం నాకెందుకు అని అనుకున్నాడో ఏమో గాని నీళ్లు లేవు, అసలు తెచ్చే పరిస్థితుల్లో నేను కూడా లేను అని బాజాబ్తా బయటికే చెప్పేసింది. ఇట్లా సూపర్ సార్, మీరు లేని ఆశలు పుట్టించి రైతన్నను రందుల పాలు చేసే కంటే ఉన్న నిజం చెప్పి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లితే అయిపోతుందని ఎంత క్లారిటీతో నూరు సార్ మీరు. మీ లెక్క కడమ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉంటే అసలు వాస్తవం ఏందో అన్నదాతలకు తెలిసి జర్రంతనన్న జాగ్రత్త పడతారు. ఎమ్మెల్యేని అయ్యుండి కూడా నా చేతులు ఏం లేదు, నీళ్లు తెప్పించే పరిస్థితి లేదు అని నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పేసి ఓటేసి గెలిపించిన జనాలకు ఉన్నమాట చెప్పేంత ధైర్యం చేసిరంటే మీరు సూపర్ సార్ అనుకుంటా కామెంట్లు వేస్తారు కడియం మాటలైన జనాలు. అయ్యా పవర్లున్న పార్టీ లీడర్లారా, మంత్రులారా, ఖుద్దు మీ పార్టీ తరపునే మాట్లాడుకుంటా అవు నీళ్లు లేవు, తెచ్చేటట్టు కూడా లేదని మాట్లాడుతున్నాడు ఓ దిక్కు. ఇదే మాట ప్రతిపక్షాలు చెప్పి ఇట్లా చేస్తే నీళ్ళు వస్తాయి, ఈ ప్రాజెక్టు కాడ గిన్ని మోటార్లు చాలు చేస్తే తిప్పలు తీరుతాయి ఆ నిగ్రంతో చెప్తే వినిపించుకోకుండా మీదికేలా అలానే తిడతారు. మరి అపోజిషన్ వాళ్ళని తిడితే అన్నదాతల తిప్పలు తీరుతాయా? పక్క పార్టీలను పడని మాటలంటే సినుకులు పడతాయా? లేదు కదా. మీతోని కాదు అనుకుంటే బరాబర్ కడియం సార్ లెక్క మా చేతులు ఏం లేదు అననే చెప్పుర్రి. ఎందుకు ఇక మాటలతోని మసిబూసి మతలబు నడిపించురు అనుకుంటా రైతన్నలు కూడా రఫ్గానే అరుచుకోబట్టిరు కాంగ్రెస్ కథలు చూసి. జనాల మాటలేమో గాని మరి ఆయనతో కడియం మాటలేనాక కాంగ్రెస్ పెద్ద లీడర్లుండి అగో అట్లెట్లా నిజాలు చెప్పి నీరు గారుస్తో పార్టీని అని నిలబడి క్లాస్ వీకే ప్లాన్లు ఏమైనా చేస్తారు కావచ్చు పాపం అని అనుకుంటా ఫీల్ అవుతురట కడియం ఇంటుండే కార్యకర్తలు. ఇవాళ రేపు కాలం ఎంత స్పీడ్ గురుకుతుందంటే కనీసం నిమ్మలంగా తిననీకే లేదు, తిన్నది పోతందుకు కూడా టైం లేకుండా అవుతుంది. మరి ఏం చేస్తాం, ఇల్లు గడవాలంటే ఉరకాల్సిందే కదా కూలికి. ఇగో గీ అన్నకు కూడా గసొంటి పరిస్థితే వచ్చినట్టుంది. ఏడుండి పని చేస్తుండో చూడుండ్రి. వారే వా, వాటి డెడికేషన్ అన్నాం ఇది. ఏడున్నాం, ఏం చేస్తున్నాం, చుట్టూత ఎంతమంది జనాలున్నారు, ఏం కథ, గివేం మనకు ఆవగింజంత అక్కర కూడా లేదన్నట్టు సార్ ఫోన్ చేసి గీ పనుంది ఎంబటే ల్యాప్టాప్ ఆన్ చేయి అనగానే చేసి పని చేస్తుండు. ఏం చేస్తాడు మరి, మీదున్న సార్లకు మనం ఏడున్నాం ఏం చేస్తున్నాం అన్న అవసరం లేదు కదా. ఆర్డర్లు వేయంగానే 1/2 నిమిషంలో పని అయిపోవాలి. మరి ఆయన కొలువుకు ఓవుడు గిట్ట లేట్ అయిందో లేకుంటే ఏడున్నా పని చేయాలన్న ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా తెలియదు గాని ఇట్లా ఫుల్ ట్రాఫిక్ లో కూడా ల్యాప్టాప్ తీసి పని చేసాడంటే చిన్న ముచ్చట్న. అయినా ఇవాళ రేపు అందరి డ్యూటీల పరిస్థితి కూడా గట్లనే ఉంది. సార్ నేను గీడున్నా, నాకు వీలు కాదు సార్ అని చెప్పినా ఇనకుంటా పని చేపిస్తుర్రు జీతాలు ఇచ్చేటోళ్ళు. అట్లా జీతం కోసం జిందగీని పక్కన పెట్టి కష్టపడేటోళ్ళు ఈ అన్న లెక్క మస్తు మంది ఉన్నారు. ఇదంతా ఆ బండి పక్క పొడితేనే బస్సులు నెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇరుగమరుగ చక్కర్లు కొడుతుంది. ఈ అన్న లెక్క జాబ్ ప్రెషర్ ఉన్నోళ్ళంతా కామెంట్లు చేసుకుంటా సపోర్ట్ ఇస్తుర్రు. కొందరేమో జాబ్ ప్రెషర్ బ్రో, జాబ్ ప్రెషర్, మన మీదున్న మేనేజర్లు ఆ ఏసీల కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా మన మీద రుద్దుతారు పనిని. ఫ్యామిలీ కోసం భరిస్తున్నాం తప్పితే గీ నెత్తినొప్పి డ్యూటీలు ఇడిచి నిమ్మలంగా ఇంత వ్యవసాయం చేసుకుంటేనే ప్రశాంతంగా బతకొచ్చు. జాబ్ రాకపోతే ఒక బాధ, వస్తీగో గిసొంటి బాధలు అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇది చూసినాక మరి ఈ వీడియో చూసినాక ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఎప్పుడైనా గిసొంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా? కామెంట్లలో వంచుకోరి.